Guys, in the last class, we had discussed about the isolation between the transmitter and receiver and also IF receiver. ఈ రెండు టాపిక్స్ లాస్ట్ క్లాస్లో చదివాం. ఓకే, ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ టాపిక్లో. సో ఫస్ట్ మనం ఐసోలేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఐసోలేషన్ ప్రొవైడ్ చేయడానికి ఆర్డర్ పాసిబిలిటీస్ ఏంటి, ఏ డివైజెస్ వాడచ్చు, ఏ డివైస్తో ఎంత ఐసోలేషన్ మనకు పాసిబుల్ అవుతుంది, ఇవి చూసాం. ఫస్ట్ ఎందుకు చేయాలి, తర్వాత ఎలా చేయాలి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్. After then we'll move to the IF receiver, that is the intermediate frequency receiver. Why we are moving to the intermediate frequency receiver means to reduce the noise or to improve the selectivity. Selectivity improve చేయడం కోసం we'll move to the IF stage. So those two things we have discussed in the previous class. So this class will discuss about the receiver bandwidth. So what is this receiver bandwidth? Generally, most probably మనము ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ ఆపరేషన్ ఆఫ్ రేడార్ ఆ టాపిక్ చదువుతున్నప్పుడే అక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి రిసీవర్ సర్క్యూట్లో ఫిల్టర్ని వచ్చేసి మ్యాచ్డ్ ఫిల్టర్గా తీసుకుంటాం. ఎందుకు మ్యాచ్డ్ ఫిల్టర్గా తీసుకుంటామంటే సో సిగ్నల్ టు నాయిస్ రేషియో వాజ్ వెరీ హై ఫర్ ది మ్యాచ్డ్ ఫిల్టర్. మ్యాచ్డ్ ఫిల్టర్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో చాలా ఎక్కువ. సో ఆ పర్పస్ కోసం మనం మ్యాచ్డ్ ఫిల్టర్ని తీసుకుంటాం. సో జనరల్లీ ఎనీథింగ్ అంటే ఎక్కడైనా సరే మనం ఫిల్టర్ని ఎందుకు తీసుకుంటాము, ఒక సెర్టైన్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే అలో చేసేలాగా. ఎందుకు ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అలో చేసే ఫిల్టర్ని మనం ఎందుకు యూజ్ చేసుకోము అంటే ఇఫ్ విల్ అలో ద టోటల్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ దెన్ ఆటోమేటిక్గా నాయిస్ ఆల్సో విల్ ఎంటర్, దట్ ఈస్ అన్వాంటెడ్ సిగ్నల్ ఆల్సో విల్ ఎంటర్ అలాంగ్ విత్ ద వాంటెడ్ సిగ్నల్. టు అవాయిడ్ దట్ వేర్ ఎవర్ ద వాంటెడ్ సిగ్నల్ విల్ బి ప్రెజెంటెడ్ దట్ ఫ్రీక్వెన్సీ విల్ కాల్ ఇట్ యాస్ ఎ పాస్ బ్యాండ్ ఆఫ్ ది ఫిల్టర్. అలా ఫిక్స్ చేసుకునేసి ఆ ఫిల్టర్ని మనం డిజైన్ చేసుకుంటాం. So that we can generally call it as a bandwidth. That is the range of frequencies allowed by the filter. Generally we can call it as the receiver of the bandwidth. Okay, ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఫెమిలియర్. దెన్ వై విల్ కమ్ టు ద అంటే వై వి షుడ్ స్టడీ అబౌట్ ద రిసీవర్ బ్యాండ్విడ్త్. ఎందుకు మనం రిసీవర్ బ్యాండ్విడ్త్ గురించి చదవాలి అంటే ద థింగ్ వాస్ వెన్ ఎవర్ వి విల్ ఆపరేట్ ద కంటిన్యూస్ వేవ్ radar, the basic application of the continuous wave radar is to find out the moving targets. That means whenever the Doppler shift will occur, then obviously we can feel that the system feel that the echo was received from the moving target. But this Doppler frequency shift is sometimes unpredictable. Whatever ఇప్పుడు మనకి ఏదైతే డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఉందో దాట్ షిఫ్ట్ బేస్డ్ అపాన్ ద వెలాసిటీ ఆఫ్ ద టార్గెట్ మీద డిపెండ్ అవుతుంది. డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఏదైతే ఉందో అది వెలాసిటీ ఆఫ్ టార్గెట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో దెన్ ఆటోమేటికల్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్ దట్. అంటే ఒక్కొక్క టార్గెట్ ఒక్కొక్క వెలాసిటీలో వస్తుంది. అండ్ ఆల్సో వెన్ డ్యూ టు షిఫ్ట్ ఆఫ్ దీస్ ఫ్రీక్వెన్సీ ద రిసీవర్ ఆర్ మేబీ ఎకో బ్యాండ్ విడ్త్ ఆర్ ఎకో సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ ఆర్ ఎకో సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ విల్ బి వైడెన్. ఎకో సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ విల్ బి వైడెన్. ఓకే, suppose rather than that, if you know that if the frequency of the Doppler shifted echo signal were known beforehand, a narrow band filter one just wide enough to reduce the excess noise without eliminating a significant amount of signal energy might be used. ఈ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ మనం అన్ప్రెడిక్టబుల్ అని చెప్తున్నాం కదా, అన్ప్రెడిక్టబుల్ అయినప్పుడు దెన్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫ్రీక్వెన్సీ షుడ్ బి అంటే వైడ్ బ్యాండ్గా చెప్తాం. అదే మనకు కనుక ఈ డాప్లర్ షిఫ్టెడ్ ఎకో సిగ్నల్ ఎంత రావచ్చు అప్రాక్సిమేట్లీ. సపోజ్ ఇఫ్ విల్ బిల్డ్ ఫర్ నీ యొక్క రేడార్ని ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనుకో, దేర్ యూ కెన్ నో దట్ అంటే మీకు ఇక్కడ ఓన్లీ ఏరోప్లేన్స్ని మానిటర్ చేసే వర్క్ మాత్రమే ఉంటుంది. సో వీ నో దట్ వన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్ ఆఫ్ దట్ ఏరోప్లేన్ వాట్ ఎవర్ ద కవర్డ్ రీజియన్ ఆర్ కవర్డ్ జోన్. సో అకార్డింగ్ టు దట్ వీ కెన్ ప్రెడిక్ట్ దట్ దిస్ మచ్ ఆఫ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ విల్ అక్కర్. So based upon that prediction, we can build some narrow band pass filter. Why? Because we are able to predict the Doppler frequency shift, but sometimes we are not. Sometimes we are not able to predict that one. So that we can generally can call it as a widening of the spectrum. Suppose if frequency spectrum would be a generally delta function. This is the F0 transmitter function. But in the practical scenario, we are not able to get that infinitely small bandwidth, because while coming to the real-time scenario, it has some finite duration, and also it has some harmonics too.
and also it have some harmonics. It's generally both practical and ideal compare cheste, it will be like that. So Mari, here we'll see that in many instantaneous, the echo is not pure sine wave of finite duration, but it is perturbed by it. Echo is not pure as a sine wave. If it is a pure sine wave, we don't have any harmonics. If it is a pure sine wave, we don't have any harmonics. We all know that. But if it is varied or may be affected with the fluctuations in a cross section, target accelerations, and also scanning fluctuations, etc., which tend to, here we'll see that, which tend to broaden the bandwidth still further. Whenever the target have fluctuations or target have variable cross sections or target have some scanning fluctuations or accelerations, then automatically that will affect the bandwidth. That will widen the bandwidth further. Okay. Okay. And what are those things? Generally, aspects. Okay. Chinna example, whatever the okay, experimental result in a particular case, it been reported that aircraft cross section change by 15 dB. Aircraft cross section change by 15 dB. Eppudu, if you tilt the target, if you tilt that aircraft just 1.33 degrees. That was one study report. So 1.33 degrees towards to the radar లో అంటే radar ముందున్న క్రాస్ సెక్షన్ లో 1.33 degrees నువ్వు చేంజ్ చేస్తే నీకు వస్తున్న గెయిన్ చేంజ్ ఎంతంటే 15 dB. So just imagine that. That means based upon the aspect and fluctuations, how it will affect the receiver bandwidth and the received echo. Okay. Sometimes you will see that the echo signal from the propeller driven aircraft can also contain modulation components at a frequency proportional to the propeller rotation. We all know that one, what is the propeller generally. So ఎప్పుడైతే మనం జనరల్గా హెలికాప్టర్స్ తీసుకుంటే it have the most probably it have the two propeller drivers. One is the front, one another back. రెండు ప్రొపెల్లర్స్ ఉండడం మీరు చూస్తుంటారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది. But the true propellers. So those propellers generally will rotate continuously. So the echoes generated by those propellers also will widen the echoes. Will widen the echoes. Sometimes those propeller drivers అంటే అక్కడ నుంచి వచ్చే ఎకోస్ కొన్ని సార్లు టార్గెట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఇఫ్ యూ నో దట్, ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్టైజ్డ్, దట్ మీన్స్ అంటే ఆ ప్రొపెల్లర్ నుంచి వస్తున్న ఎకోస్ ని ఫైండ్ అవుట్ చేయడంలో మనం ఎక్స్పర్ట్ అవుతే వీ కెన్ సే దట్ వాట్ ఎవర్ ద ఎకో వీఆర్ రిసీవ్డ్ దాట్ విల్ బి ఫ్రమ్ ది ప్రొపెల్లర్ డ్రైవన్ ఎయిర్క్రాఫ్ట్. అంటే టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో కొన్నిసార్లు అది అడ్వాంటేజ్, ద మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే డ్యూ టు దట్ ద received frequency or received echoes will be wide, because same target కి సంబంధించిన echoes different frequencies లో వస్తుంటాయి. సో మరి అలా this is the problem. So generally this is the problem. Then what are the solution for this? The problem is while we are detecting a moving target, the Doppler frequency shift is sometimes unpredictable. That will be automatically the fluctuations or target aspect changings will change or widen the received echo. So if you are not able to build a receiver at that frequency, then automatically we are not able to receive that echo. Okay. Sometimes in some instances, you will see that propeller. In some instances, propeller modulation can be of advantage. It may permit the detection of propeller-driven aircraft passing on tangential trajectory. Sometimes, ఒకసారి మన ట్రాజెక్టరీ కూడా పాస్ అవుతున్నప్పుడు we can detect the aircraft type by using those propeller driven reflections. Okay, even though the Doppler frequency shift is 0, that means what you are trying to say is, suppose you are locating a radar and it was మన దగ్గరికి రాలేదు, అలాగే మనకు దూరంగానే వెళ్ళాలి టార్గెట్ అనుకోండి, లైక్ ఇట్ విల్ బి రొటేట్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్, సేమ్ డిస్టెన్స్ లో మూవ్ అవుతుంది. We all know that when theta equal to 0 or theta equal to 90, we don't have any Doppler frequency shift, or FD equal to 2VR, VR equal to 0 అవుతుంది. FD equal to 2VR by lambda మనం చదివాం. VR equal to V cos theta. Whenever theta equal to 90, VR equal to 0. Whenever VR equal to 0, FD equal to 0. So అలాంటి కేసెస్ లో కూడా డ్యూ టు దట్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద ప్రొపెల్లర్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద సమ్ టార్గెట్స్. సపోజ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ని మనం ప్రిడిక్ట్ చేయగలిగితే
నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ మనం బిల్ట్ చేయొచ్చు అని ఇంతకుముందు స్టైల్లో చదివాం. సో దాన్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే ఇఫ్ యూ నో ద టార్గెట్ యాక్సిలరేషన్ దట్ ఇస్ ఏఆర్ ఆర్ సమ్టైమ్స్ యూ కెన్ కాల్ ఇట్ as if the target's relative velocity is not constant. What is the meaning of this? The target relative velocity is not constant means if the velocity is a constant, then the differentiation of constant equal to 0. That is, we don't have any acceleration. But whenever the velocity will be existed, that means it's not a constant, then it will give the acceleration, AR part. Then the widening or further widening of the received signal will be predicted by using this equation. Delta FD equal to 2AR by lambda whole power 1 by 2. Okay. So ఇంతవరకు మనం ప్రాబ్లం గురించి చదివాం. That means due to fluctuations or maybe aspect changes, there may be chance of widening the receiver echo frequencies. So దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే generally we are not able to predict that. Suppose let us say as per Intel మనకు అప్రాక్సిమేట్లీ 0 నుంచి 3 GHz రేంజ్ లో ఎక్కువ రావచ్చు అని ఒక అప్రాక్సిమేషన్ అనుకుందాం. Suppose let us say, and we know that the echo will be placed in any one of that frequency, either maybe 0 or 0.1 or 0.2. Total entire frequency range లో రాదు. Suppose like it will not like that. Approximately ఎక్కడో ఒక చోట మాత్రమే వచ్చి రిమైనింగ్ చోట నాయిస్ ఎంటర్ అవుతూ రావచ్చు. మరి అలాంటప్పుడు if will allow the entire frequency range echoes, then automatically that will contain the both signal and also noise. Both signal and also noise. సిగ్నల్ నాయిస్ రెండు ఉంటాయి. మరి అలాంటి ఫిల్టర్ మనం బిల్డ్ చేయడం ఇట్స్ ఎ కరెక్ట్ థింగ్. అంటే ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అలో చేసే ఫిల్టర్, లైక్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ వాట్ యు వాస్ ట్రైయింగ్ టు సే దట్ ఇఫ్ యు హావ్ ద కూంబ్ ఇస్ దేర్, నీకు దగ్గర కూంబ్ ఉంది, ఆ కూంబ్ని నువ్వు డిజైన్ చేసుకునేప్పుడు ఇటు సైడ్ మాత్రం ఒకటి ఉండి ఈ ఎడ్జ్లో కూడా ఓన్లీ ఒకటి మాత్రం, అంటే యు ఆర్ అలౌయింగ్ ద ఎంటైర్ థింగ్. ఇలా మొత్తం నీ యొక్క కూంబ్ని మొత్తం అలౌ చేస్తున్నాం అనుకున్నాం. దెన్ దట్ కూంబ్ విల్ బి యూజ్ఫుల్. అంటే మీ హెయిర్ని మీ హెయిర్ పర్పస్ కోసం యూజ్ చేసే ఆ కూంబ్ మేబీ దాని పర్పస్ని సర్వ్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఇట్స్ నాట్. ద సేమ్ వే. సో యాక్చువల్లీ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడంటే కూంబ్ని బాగా స్టైల్ కోసం వాడుతున్నాం అనుకోండి. ఇన్ ద ఓల్డెన్ డేస్ వుడెన్ కూంబ్స్ ఆర్ దేర్. ద వుడెన్ కూంబ్స్ అంటే ఆ వుడెన్ కూంబ్స్ మోస్ట్ ప్రాబబ్లీ హెయిర్లో ఉన్న డస్ట్ రిమూవ్ చేయడానికి కానీ, ఆర్ మేబీ దానికి నాకు ఇంగ్లీష్ వర్డ్ తెలియదు, అయితే పేలు అంటారు, వాటిని ఫైండ్ అవుట్ చేయడం కానీ యూజ్ చేసేవారు. సో ఆ పర్పస్ని సర్వ్ చేయదు. డెఫినెట్లీ యూ నీడ్ ఏ లైక్ ఇట్ విల్ బి లైక్ సమ్ నారో గ్యాప్స్. If you build a comb like this, then obviously whatever the purpose you are designed that comb, that will be served. Okay. In the same way, if you allow the entire frequency ranges, then automatically the noise also will enter along with the signal. And what was the solution? What was the remedy for this? So here, like this. So that rather than maintaining the allowing the entire frequency range, we will make some bank of narrow band pass filters. Bank of narrow band pass filter. Like suppose the first frequency will be like this. Suppose I want to collect the information from 0 to 3 GHz. 0 నుంచి 3 GHz వరకు మెజర్ చేయాలి. That was my intuition. So then the very next time I will use another frequency band at 0.2. It is the center frequency of 0.1, center frequency of 0.2, and another center frequency was 0.3, like that. సో ఇలా బిల్డ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ద ఫ్రీక్వెన్సీ విల్ బి, అంటే మనకు తెలుసు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో మాత్రమే మనకు రిసీవర్ ఎక్కువ వస్తుంది. సో సపోజ్ 0.1 దగ్గర వచ్చింది అనుకో, అంటే ఆ సిగ్నల్లో పీక్ పవర్ని ఈ రేంజ్ వరకే మల్టిప్లై అవుతుంది. ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. సో డ్యూ టు దిస్ ఆఫ్ పవర్ పాయింట్స్ కాంబినేషన్ ఆర్ ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్ పాయింట్స్ని attach చేసుకుంటూ వస్తే, there we have the possibility to reduce the noise. Because here we'll see that in the below diagram, here this is the narrow band pass filters యొక్క frequency response. There you can see that అన్ని హాఫ్ పవర్ పాయింట్స్ దగ్గర జాయిన్ చేసుకుంటూ వెళ్తారు. That means the received signal frequencies multiplied thing was like this, rather than a straight line ఒకే బ్యాండ్ ఒకే గెయిన్ తో అంతా మల్టిప్లై అవ్వకుండా it will be like. సో మనం జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మీరు జనరల్గా అన్లాక్ కమ్యూనికేషన్లో బ్యాండ్ విడ్త్ని మెజర్ చేయమంటే మీరు ఎలా చేసేవాళ్ళు? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని డ్రా చేసేవాళ్ళు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని డ్రా చేసిన తర్వాత 3 dB పాయింట్స్ని మెజర్ చేసేవాళ్ళు.
Those we can call it as half power points. This is the F1. The difference between the upper frequency to lower frequency, generally you can call it as a bandwidth rejector. Okay. So దీని తర్వాత ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రం మనం అలౌ చేస్తాం. The remaining it will be attenuated. ఈ రేంజ్ లోనే attenuated గా. The same scenario, we are able to reduce the noise if you use the narrow band pass filters or filter bank. Okay. Here you see that the bandwidth of individual filter is wide enough to accept the signal energy, but not so wide as to introduce more noise than need be. Okay. If the filters are same, ఇందాక మనం చెప్పింది హాఫ్ పవర్ పాయింట్స్ ఓవర్లాప్ చేస్తే we can reduce the noise and we can increase the signal energy. Sometimes if the system will permit a time sharing Doppler frequency range, అంటే ఒక సింగిల్ ఫిల్టర్ ని సెవరల్ టైమ్స్ ఫస్ట్ 0.1 దగ్గర ఆపరేట్ చేస్తాను, 0.2 దగ్గర ఆపరేట్ చేస్తాను, 0.3 దగ్గర నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాంక్ ని యూజ్ చేసే బదులు ఒక సింగిల్ ఫిల్టర్ ని సెవరల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. దట్ ఇస్ అనదర్ పాసిబిలిటీ. ద బ్యాంక్ ఆఫ్ ఫిల్టర్స్ may be replaced by single narrowband tunable filter, okay, which searches in frequency over the band of expected Doppler frequencies until a signal found. Okay, this is about the receiver bandwidth. The receiver bandwidth main concept was, so whenever we will detect about the moving target, we can observe that the received echo will be widened due to several fluctuations or aspect changes. ఎప్పుడైతే ఆ వైడెన్ థింగ్స్ మనం ప్రిడిక్ట్ చేయగలిగే రేంజ్లో ఉంటేనో మనం ఒకే ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ని అక్కడ యూజ్ చేయొచ్చు, అండ్ వీ కెన్ రిసీవ్ ద ఎకో అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద టార్గెట్ క్యారెక్టరిస్టిక్స్. బట్ సమ్టైమ్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ దట్, దెన్ ఆబ్వియస్లీ if you allow the entire frequency range and the noise also will enter along with the signal. To avoid that, we will use the bank of filters, bank of narrow band pass filters. With that we can అంటే ఈ బ్యాంక్ ఆఫ్ నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ వల్ల మనం సిగ్నల్ కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు, ఆ నాయిస్ ని కొంచెం డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద రిసీవర్ బ్యాండ్విడ్త్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దట్ దిస్ రిసీవర్ బ్యాండ్విడ్త్ టాపిక్, please post your doubts in the chat box. We'll discuss about that and then we'll move to the sign of radial velocity. Okay, please respond guys. Shall we move to the next topic or shall you discuss again this one, the receiver bandwidth? Please respond guys. Tapaswini Renika, Nagamonika, Jasna Chaudhary, thank you ma, thank you for your replies. We'll move to the sign of radial velocity. So ఇంతవరకు మనము బ్లాక్ డయాగ్రామ్స్ అన్ని చూస్తే ఆల్వేస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ FD. So whenever FD is not equal to 0, we feel that it was a moving target. Okay, but whether it is approaching to the radar or away from the radar, so adi teliyalante we should find out the sign before the Doppler frequency, either it is a plus or it is a minus, either it is a plus or minus. If it is a plus, we can call it as and the target is approaching towards to the radar. Whether it is a minus, the target is away from the radar. బట్ ఇంతవరకు మనం ఉన్న చదివిన సిడబ్ల్యూ రేడార్లో ఆల్వేస్ జస్ట్ ఎఫ్డీ అంటే మూవింగ్ టార్గెట్స్ ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తాం. బట్ వీ నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ సిడబ్ల్యూ రేడార్ ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నో వెదర్ ద టార్గెట్ ఈస్ అప్రోచింగ్ ఆర్ రిసీడింగ్, వెదర్ ద టార్గెట్ ఈస్ అప్రోచింగ్ ఆర్ రిసీడింగ్. సో అలా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ యూ షుడ్ ఫైండ్ ద సైన్ ఆఫ్ ది radial velocity or sign of the Doppler frequency shift. Okay, దాన్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేస్తాం? So generally we all know that if the transmitted frequency signal and the received frequency signal will appear at the same place, that means you don't have any frequency shift, we can say that it is a stationary target. Suppose if the target received frequency shift is, that is FD is received frequency is greater than the transmitted frequency, the target is approaching, that we can call it as a plus FD. It is a plus FD.
whenever the receiving signal frequency will be less, received signal frequency lesser than the transmitted frequency, then it is minus FD. Then the target is receding, the target is approaching. Whenever we will receive the plus FD, the target is approaching. Whenever minus FD, target is receding. Okay. Suppose how we are able to find that and target approaching or receding అనేది ఎలా find out చేస్తాం. Suppose we know that one, the transmitted signal are E1 equal to E naught cos omega naught t అనుకుంటే, that is the transmitted signal అనుకుంటే, and the echo from the moving target will be, it have the both amplitude change, frequency change and phase change. So received echo ni ila define cheste k1 e naught cos omega naught plus or minus omega d. We don't know that whether we are approaching or receding. We are creating a standard equation, that's all. Plus pi. Pi is a constant phase shift which depend upon the range of initial direction. Okay. E echo signal ni, whatever the echo signal we have received, that will be split into two parts and is not splitted. That will be given as an input for the two mixers. That will be given as input for the two mixers. Here it will be look like this. So this is the mixer 1, mixer A and mixer B. మిక్సర్స్ కి జనరల్ గా ఇన్పుట్ ఏంటి, సిడబ్ల్యూ ట్రాన్స్మిటర్ నుంచి మనం ఇస్తాం. ఇది రెఫరెన్స్ సిగ్నల్ ఇక్కడ చూడండి. సో ట్రాన్స్మిటర్ నుంచి ఒక రెఫరెన్స్ సిగ్నల్ ఇచ్చాము, అలాగే 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తో మిక్సర్ బికి ఇచ్చాము. ఓకే, హియర్ సో రిసీవ్డ్ సిగ్నల్ రెండింటికి వెళ్ళింది, ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఏమో రెండింటికి వచ్చింది, కాకపోతే ప్లస్ 90 డిగ్రీస్ షిఫ్ట్ తో వచ్చింది. ఓకే, ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆల్వేస్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ సిగ్నల్. సో హియర్ ఇట్ ఇస్ ద డిఫరెన్స్ సిగ్నల్, దట్ విల్ బి లుక్ లైక్ ఏ యొక్క డిఫరెన్స్ సిగ్నల్ ఇది. ఇప్పుడు ప్రీవియస్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే cos omega naught plus or minus omega d. Omega naught is the transmitter frequency that will be subtracted or maybe attenuated. Then e to k to e naught cos plus or minus omega dt plus pi. There our interest was either receiving echo have the plus omega d or minus omega d. Based upon that, we can say that the target is approaching or receding. Okay, so that's ela chestam. You will see that target A signal processed as a simple CW radar ela chestado, target A కి అలాగే చేస్తాం, ఎందుకంటే డైరెక్ట్ గా ఇస్తున్నాం. బట్ టార్గెట్ బి ఆర్ మిక్సర్ బి కి అదర్ ఛానల్ ఈజ్ సిమిలర్ ఎక్సెప్ట్ ఫర్ 90 డిగ్రీస్ ఫేజ్ డిలే. మిక్సర్ బి కి వీ హ్యావ్ ద 90 డిగ్రీస్ ఫేజ్ డిలేగా ఉంటుంది. ఓకే, దెన్ విల్ సీ దట్ థింగ్ హియర్. మనం ఈ అవుట్పుట్ ఆఫ్ ఛానల్ బి ఆర్ ఛానల్ ఏ కి అవుట్పుట్ ఏం చేసామో, ఈఏ ఈక్వల్ టు k1 ఆర్ k2 e naught cos ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా dt ప్లస్ పైగానే చూసాం, ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా dt ప్లస్ పైగా చూసాం. బట్ వైల్ కమింగ్ టు ద బి, ఇట్ హ్యావ్ ద 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఎక్స్ట్రా విల్ బి దేర్ ప్లస్ పై బై 2. సో దిస్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ ది ఛానల్ బి మిక్సర్. సో while we compare the channel A and channel B, it have the 90 degrees phase shift. Okay, but here the thing is, previously in the present case lo EB was 90 degrees lead with the EA. ప్రజెంట్ ఏమో 90 డిగ్రీస్ అంటే బేసిక్ మనం చదువుతున్నప్పుడు, అది ఎందుకంటే ప్లస్ ఆ మైనస్ అంగా మనం డిసైడ్ చేయలేదు. మరి ప్లస్ అవుతున్నప్పుడు ఏది లీడ్ లో ఉంటుంది, ఏది ల్యాగ్ లో ఉంటుంది, మైనస్ అయినప్పుడు ఏది లీడ్ లో ఉంటుంది, ఏది ల్యాగ్ లో ఉంటుంది. బేస్డ్ అపాన్ దట్ విల్ ట్రై టు ప్రిడిక్ట్ ద టార్గెట్ ఈస్ అప్రోచింగ్ ఆర్ రిసీవింగ్. అది చూద్దాం. Suppose the target is approaching. The output from the two channels are EA plus equal to K2 E naught plus omega dt plus pi. WD is a plus now. And EB plus omega dt plus last of pi by 2. While coming to the most important thing was here ఇక్కడ థింగ్ చూడండి. ఇప్పుడు పాజిటివ్ అయినప్పుడు ఏమైంది, EB was the lead with the EA. EB is 90 degrees. That's what EA యాంగిల్ 0 డిగ్రీస్ అయితే EB యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. EB is lead with the EA, EA is lag with the EB. ఎప్పుడు టార్గెట్ అప్రోచ్ అవుతున్నాం, జస్ట్ రిమెంబర్ దట్. ఇప్పుడైతే టార్గెట్ రిసీడింగ్ అవుతుంటే నెగిటివ్ డాప్లర్, దట్ ఈస్ మైనస్ ఒమేగా డి. సో ఇక్కడ ఏంటంటే కాస్, జస్ట్ ఐ విల్ యూజ్ అనదర్ కలర్, కాస్ మైనస్ ఒమేగా డిటి ప్లస్ పై, మైనస్ ఒమేగా డిటి ప్లస్ పై.
ఇప్పుడు మీరు మైనస్ని కామన్ తీస్తే కాస్ మైనస్ని కామన్ తీస్తే ఒమేగా డిటి మైనస్ పై అవుతుంది కదా, కాస్ ఒమేగా డిటి మైనస్ పై అవుతుంది కదా. వాట్ ఈస్ ద కాస్ ఆఫ్ మైనస్ థీటా? కాస్ ఆఫ్ మైనస్ థీటా అని ఎవరు రైట్? ఇట్ ఈస్ ద కాస్ థీటా. It is cos theta. So shall I write like cos of minus omega dt plus pi ni kasta cos of omega dt minus pi ga rayachu kada. Cos of omega dt minus pi ga rayachu. So your EA minus equal to k2 E naught cos omega dt minus pi. Alage EB minus equal to cos omega dt minus pi by 2. There you can observe that EB is now lagging with the EA. While the positive Doppler, EB is leading. On the negative Doppler, EA is lagging. EB is lagging, here it is a leading. ఇక్కడ leading లో ఉన్నది కాస్త ఇక్కడ lagging లేకొచ్చు. Based upon these leading and lagging, we will try to predict the what we can call it as a target is approaching or receding. సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో ఈ EA అండ్ EB ఈ రెండింటిని మళ్ళీ ఒక ఇండికేటర్కి ఇస్తాం, వాళ్ళ సింక్రనస్ మోటార్ ఇండికేటర్. హియర్ విల్ సీ దట్ సింక్రనస్ మోటార్ ఇండికేటర్కి ఇన్పుట్గా ఇస్తాం. సో సపోజ్ ఇఫ్ EA ఈజ్ 0 degrees అండ్ EB ఈజ్ 90 degrees అంటే టార్గెట్ అప్రోచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు EB లీడ్లో ఉంటుంది కదా, దేర్ ఇట్ విల్ రొటేట్. అంటే ఈ సింక్రనస్ మోటార్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనుకోండి. వీఆర్ ప్రిపేరింగ్ అల్గరిథం లైక్ దట్. The second case, this was 90 degrees and this was 0 degrees అనుకుందాం, let us say. There it may rotate in anti-clockwise direction. మనకి ఇంట్లో ఫ్యాన్స్ కూడా మీరు చూస్తుంటారు. ఫ్యాన్స్ జస్ట్ ఈవెన్ మేబీ ఇక్కడ ఫార్మర్ సన్స్ ఉంటే మోటార్ వచ్చేసి మీరు అక్కడ 3 phases ఉంటాయి. ఆ 3 phases ఏదైనా కనుక మీరు ఆపోజిట్ ఇస్తే బోర్వెల్ ఉన్న మోటార్ ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ని పంప్ చేయడం, అంటే ప్రీవియస్గా పంప్ చేస్తున్నంత వాటర్ పంప్ చేయలేదు, ఆపోజిట్ డైరెక్షన్లో. సేమ్ వే హియర్ ద కనెక్షన్స్ ఆర్ డిఫరెంట్, దెన్ ఆటోమేటిక్లీ ద రొటేషన్ ఆల్సో డిఫరెంట్. సింప్లీ సినారియో, ఆల్ నో దట్ బేసిక్ థింగ్స్. మన బైక్ని ఎలా ఆపరేట్ చేస్తాం, సేమ్ థింగ్. రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలంటే దెన్ ఆబ్వియస్లీ విల్ మూవ్ టు ది రైట్ హ్యాండ్ సైడ్. అంటే వీఆర్ గివింగ్ ది ఇన్పుట్ అట్ ద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా వదిలేస్తాం. అండ్ వెన్ ఎవర్ వీ వాంట్ టు టర్న్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రెజర్ ఎక్కువ, రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఫ్రీగా వదిలేస్తాం. ఇంకా మీరు బుల్ కార్ట్స్ కనుక మీరు ఇంతకుముందు మీలో ఎవరైనా ఫార్మర్స్ అంటే బుల్ కార్ట్స్ ఆపరేట్ చేయడం చాలా మంది తెలిసేవాడు. ఆ బుల్ కార్ట్స్ ఆపరేట్ చేసేటప్పుడు జనరల్గా మీరు రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్ అంటే రాయలసీమలో వలపట్ట ఎద్దు దాపట్ట ఎద్దు అంటారు. దట్ ఇట్ బి అనదర్ సినారియో. సో మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నా, విల్ గివ్ ద హైయెస్ట్ ఇన్పుట్ అట్ దట్ సైడ్. ద సేమ్ సినారియో based upon the inputs at the synchronous motor indicator, it will give the it will rotate like an anti-clockwise or clockwise rotation. So based upon that one, that is a final output, either it will be rotated in a clockwise or in an anti-clockwise. The clockwise or anti-clockwise దాని బేస్ చేసుకునేసి we will try to find out, and we will find or we will give the end conclusion that the target is approaching or receding. So in this way we will find out the targets location or targets relative velocity towards to the radar. Either target is approaching or target is receding. Okay, are you clear, ma? Are you clear about the sign of radial velocity? If you are clear about this one, we will move to the next one. Next topic is just 5 minutes topic only. If you are clear about the sign of radial velocity, then we will move to the next one. Thank you, Rishita Rani, Jesna Chaudhary. This is a very small topic. Applications of the CW radar. So applications of the CW radar lo first function of the CW radar eni teliste dani applications ento kuda మనం find out cheyచ్చు. Function of the CW radar enti basically ga it will identify the moving targets. That's the function of the CW radar. It was not able to find out the range. So range ku ఎక్కడైనా అప్లికేషన్ మనం రేంజ్ ను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే అక్కడ CW radar యూజ్ అవుతుంది. ఎక్కడైతే మూవింగ్ టార్గెట్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తే సరిపోతుందో అక్కడ CW radar వాడచ్చు. అవి ఏంటంటో చూద్దాం జనరల్గా.
So that is the first one is the police speed monitor. హైవేస్ లో చూస్తే జనరల్లీ అంటే మోస్ట్ పబ్లిక్ ఇప్పుడు ఎవరైతే లిమిటెడ్ అతను ప్రిస్క్రైబ్ చేసిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్తే సమ్ టైమ్స్ మనం కంటితో చూసి దాని స్పీడ్ ఎంతనో మనం చెప్పలేం. We need some system that will is a CW radar there. That gun will emit the electromagnetic waves that will be hit by the vehicle, and again it will be reflected back. Based upon that, it will try to predict the velocity or speed of that vehicle. Okay. And also CW radar will be used for vehicle counting, toll booths and traffic lights. Toll booths లో ఎలా ఉపయోగపడుతుంది అంటే we all know that whenever that అతను ఆపరేట్ చేస్తుంటాడు జనరల్లీ. ఇప్పుడు ఫాస్టాగ్ వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్స్ వచ్చాయిగా. ఆ ఫాస్టాగ్స్ ఏంటంటే ఎప్పుడైతే వెహికల్ రాగానే ఆటోమేటికల్లీ ఫాస్టాగ్ స్కాన్ అవ్వాలి. మీరు వెహికల్స్ యూజ్ చేస్తుంటే జనరల్గా తెలిసే ఉంటుంది మా బేసిక్. ఇప్పుడు వచ్చేసి అమిత్ షా అన్నిటి చోట ఫాస్టాగ్ మానిటరీ చేశాడు. అంటే క్యాష్ పేమెంట్స్ లేకుండా కంప్లీట్ గా ఫాస్టాగ్. ఇఫ్ యూ వాంట్ టు పే ద క్యాష్ యూ షుడ్ పే ద డబుల్ అమౌంట్. సో వెన్ ఎవర్ రీసెంట్ ఐ హెడ్ గో టు ద ఆలగడ్డ, 2 toll booths are there. Palempalli one toll booth and near Chagalmari another toll booth will be there. The near Chagalmari it will 70 rupees తీసుకుంటాడు, బట్ ఇక్కడ 35 rupees. If you make it as a double 140, ఒక వెళ్ళడానికి 140. సో జస్ట్ ఇమాజిన్ దట్ ఎంత పే చేయాలో. సో ఈ ఫాస్ట్ ట్యాక్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే వెహికల్ రాగానే ఆటోమేటికలీ ఇట్ షుడ్ అంటే ఆ టోల్ బూత్ దగ్గర దానికి వే ఇవ్వాలి. సో ఆబ్స్టాకిల్ ఏమైతే ఉందో ఆ ఆల్టర్నేషన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలి. సో దాట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే అది ఆల్గారిథం వర్క్ అవడానికి, ఆ సిస్టమ్ వర్క్ అవడానికి విల్ యూజ్ ది CW radar. వై? బికాస్ CW radar విల్ డిటెక్ట్ ద మూవింగ్ వెహికల్స్. అంతవరకు వెహికల్ లేదు. ఒకసారి వెహికల్ వస్తే వీ కెన్ సే దట్ ఓకే సమ్ మూవింగ్ టార్గెట్స్ వాజ్ ఎంటరింగ్ టు ద అవర్ ఏరియా. సో దెన్ ఆటోమేటికల్లీ దాట్ అదేం చేయదు. CW radar జస్ట్ సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తుంది, ఒక మూవింగ్ వెహికల్ వచ్చింది అని చెప్పి. ద సిస్టమ్ విల్ టేక్ ద డెసిషన్స్ బై యూజింగ్ ద ఇన్పుట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద radar. ఓకే. అలాగే వెహికల్ కౌంటింగ్ జనరల్లీ మనకి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో కావాలి. సో దెన్ ఆబ్వియస్లీ బేస్డ్ అపాన్ ద ఎకోస్ విల్ ట్రై టు ప్రిడిక్ట్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ at a certain border. Okay. So these are the basic applications. On the second one, CW radar also employed for monitoring the docking speed of large ships. So what is the docking speed generally means? Most probably మన జనరల్గా షిప్ని వాటర్ సర్ఫేస్ మీకు సరిపడాగా మనం డిజైన్ చేస్తాం. షిప్ని వాటర్ సర్ఫేస్కి కాంటాక్ట్ ఎలా ఉన్నప్పుడు దాని ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ యూ షుడ్ పార్క్ ద షిప్ అంటే కెనకాలంటే డాక్యార్డ్లో పార్క్ చేయాల్సి వస్తుంది. ఆర్ సమ్ టైమ్స్ ద షిప్లో ఉన్న వాట్ ఎవర్ రిపేర్స్ కానీ ఫర్దర్ చేయాలంటే వీ షుడ్ స్టే సమ్ టైమ్. ఆర్ మేబీ అలాంటి టైంలో అంటే మీరు ఈ వాటర్ సర్ఫేస్ నుంచి ఎర్త్ సర్ఫేస్ మీద ఒకసారి షిప్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కేసెస్లో వీ ఆల్ నో దట్ whenever it will be touched with a very hard manner to the earth surface, then automatically the ship may damage. It may be sometimes it will be అంటే దాన్ని మళ్ళీ కవర్ చేయొచ్చు, sometimes it may damage completely. So to avoid that, if you are maintaining the if you are calculate the speed of the ship and we can control అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి. If you are able to get that accurately, then obviously we can park our ship without any damages. So generally these type of అంటే ఈ వీటికి అంటే లార్జ్ షిప్స్ కాబట్టి if you make direct contact with that, then obviously whatever the measuring device may damage. It will make the direct contact. So at that times we will use these radars. Why? Because there is no need of any direct contact with that. Okay, this is the one application. And another is the measured applied to the measurement of the turbine blade vibration, the peripheral speed of grinding wheels. టర్బైన్ బ్లేడ్స్ వైబ్రేషన్స్ కానీ గ్రిండింగ్ వీల్స్ కానీ వాటి యొక్క స్పీడ్స్ మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో టర్బైన్ వైబ్రేషన్స్ జనరల్లీ మనం విండ్ టర్బైన్స్ చూస్తుంటాము, హైడల్ టర్బైన్స్ చూస్తుంటాము. అంటే whenever you see the wind turbines, the blades అంటే వాటి యొక్క సైజెస్ చూస్తే ఆల్మోస్ట్ చాలా హెవీగా ఉంటాయి. అండ్ వీ ఆల్ నో దట్ దోస్ ఆర్ లొకేటెడ్ ఇట్ టిపికల్ ప్లేసెస్, అంటే టాప్ ఆఫ్ ది మౌంటైన్, ఈ ప్లేసెస్లో మనం లొకేట్ చేస్తూ ఉంటాం వాటిని. ఎందుకు మనం వాటిని కంటిన్యూస్గా ఇలాంటి మానిటరింగ్ ఎక్విప్మెంట్ అందులో ఉండాలి అంటే, if you are not able to establish that monitoring equipment,
మేబీ ఇట్ విల్ మూవ్ ఇన్ ఎ వెరీ ఫాస్టర్. అది చాలా అంటే ఒకసారి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఇఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్, దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే మేబీ వి లాస్ట్ దట్ విండ్ టర్బైన్ ఆర్ మేబీ విండ్ షీల్డ్స్. జనరల్‌గా చూస్తే అలా వాటిని మళ్ళీ రిపేర్ చేయాలంటే చాలా టైము, కాస్ట్, స్కిల్ లేబర్ ముగ్గురు కావాలి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ పినాకిల్ ఆఫ్ ది మౌంటైన్‌లో ఉంటది. పినాకిల్‌లో ఉంటది. ఆ పినాకిల్‌ని రీచ్ అయ్యి దాన్ని రిపేర్ చేయాలంటే ఇట్ విల్ ఆల్మోస్ట్ అంటే దానికి రిపేర్ ఎక్విప్‌మెంట్ తీసుకెళ్ళినా ఆల్మోస్ట్ ఇట్స్ ఎ టఫ్ టాస్క్. సో, టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ ద క్యూర్ అంటాం కదా! ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దాన్ ద క్యూర్ మనం జనరల్‌గా చెప్తుంటాం. ఓకే. సో, ఫర్ దట్ పర్పస్ ఆల్సో విల్ యూజ్ దీస్ రాడార్స్ టు ఫైండ్ ఔట్ ద మేబీ ఈ టర్బైన్ బ్లేడ్స్ యొక్క వైబ్రేషన్స్ మెజర్ చేయడం కోసం కూడా మనం యూజ్ చేస్తుంటాం. అలాగే గ్రైండింగ్ వీల్స్. సో, జనరల్‌గా ఈ మెటల్ కట్టింగ్‌కి గాని, మెటల్ యొక్క స్మూత్‌నెస్‌ని చేయడానికి గాని మనం గ్రైండింగ్ వీల్స్ వాడుతుంటాం. ఈ గ్రైండింగ్ వీల్స్‌లో బేసిక్ థింగ్స్ అయితే మన ఇంట్లో వాడే మన హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో వాడేవైతే అవి చాలా ఈజీ. వాటిని రీప్లేస్ చేయడం గాని, మళ్ళీ కొత్తవి పర్చేజ్ చేయడం గాని. బట్ కొన్ని టఫ్ టాస్క్‌లు ఉంటాయి. మేబీ ఐరన్ కటింగ్‌కు ఇప్పుడు లైక్ సింపుల్ టఫ్ టాస్క్ అంటే ఎలా చెప్తానంటే, ఇప్పుడు మీరు గ్లాస్‌ని కట్ చేయడం చూస్తుంటారు. వాని దగ్గర ఒక చిన్న పిన్ ఉంటది. దాని ఎడ్జ్‌లో చిన్న డైమండ్ ఉంటది. సో, అది కొంచెం కాస్ట్. గ్లాస్‌తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్. ఇంకా బెటర్ థింగ్స్ అంటే ఇంకా నువ్వు అక్యురేట్ దాంట్లోకెళ్తే దెన్ యూ విల్ హావ్ సమ్ గుడ్ మెకానిజం, సోఫిస్టికేటెడ్ మెకానిజం. సో, రాదర్ దాన్ అంటే ఇందాక మనం చెప్పినట్టు రాదర్ దాన్ టు అవాయిడ్ ద డ్యామేజ్ వి విల్ మేక్ సమ్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్ ఇన్ దట్ గ్రైండింగ్ వీల్స్. లైక్ లార్జ్ వుడ్స్ కటింగ్ మెషిన్స్ ఆర్ లార్జ్ ఐరన్ కటింగ్ మెషిన్స్ లైక్ దట్. ఓకే. దీస్ ఆర్ ద సెవెరల్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్‌లో వేటిలోనూ టార్గెట్ యొక్క రేంజ్‌ని మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. టార్గెట్ యొక్క రేంజ్‌ని మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీడబ్ల్యూ రాడార్ ఆ పని చేయలేదు. థాట్ వి కెన్ కరెక్ట్ యాస్ ఎ లిమిటేషన్ ఆఫ్ ది సీడబ్ల్యూ రాడార్. సో, వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ది సీడబ్ల్యూ రాడార్ అంటే ఇన్ సీడబ్ల్యూ రాడార్ వి ఆర్ నాట్ ఏబుల్ టు మెజర్ ద రేంజ్. ఎందుకు రేంజ్‌ని మెజర్ చేయలేము అంటే వి డోంట్ మన టైమింగ్ మార్క్‌ని ఎక్కడా పెట్టలేము. ఇక్కడ టైమింగ్ మార్క్‌ని ఎక్కడా పెట్టలేము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు పల్స్ రాడార్ తీసుకుంటే మీరు ఒక సర్టెన్ టైమ్‌లో మీరు దాన్ని పంపిస్తున్నారు. అది మళ్ళీ సర్టెన్ టైమ్‌లో రిసీవ్ అవుతుంది. ఈ రెండిటికి ఉన్న గ్యాప్‌ని మీరు ఫైండ్ ఔట్ చేసి దాని ద్వారా మీరు రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. రైట్? అలా కాకోకుండా మీరు కంటిన్యూయస్‌గా వేవ్‌ని పంపిస్తూ ఉన్నారు. ఇలా కంటిన్యూయస్‌గా వేవ్‌ని పంపిస్తున్నారు. ఎకో వస్తుంది. ఆ ఎకో మీరు ఎప్పుడు ఏ టైమ్‌లో ఎమిట్ చేసిన వేవ్ యొక్క ఎకో అని మీకెలా తెలుస్తది? ఇప్పుడు ఇక్కడ ఎకో వచ్చింది. ఈ ఎకో ఇక్కడ ఎమిట్ చేసిన వేవా? ఇక్కడ ఎమిట్ చేసిన వేవా? ఈ ఎకో వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ దట్. దట్ మీన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ టైమింగ్ మార్క్. సపోజ్ ఇంకా ఎలా చెప్పాలంటే మీకు మనం జనరల్‌గా టగ్ ఆఫ్ వార్ చూస్తుంటాం. జనరల్‌గా టగ్ ఆఫ్ వార్ చూస్తున్నాం. 2 టీమ్స్ వచ్చేసి మేబీ వన్ విల్ బి థిస్ సైడ్ అండ్ అనదర్ విల్ బి థిస్ సైడ్. ఈ టగ్ ఆఫ్ వార్‌లో మోస్ట్‌లీ యూల్ యూజ్ వన్ రోప్. ఆ రోప్‌కొచ్చేసి ఒక చిన్న మార్క్ ఉంటది సెంటర్‌లో. సో, దెన్ అగైన్ ఈ సెంటర్‌కి వీళ్ళ ఎడ్జ్‌కి ఒక మ్యాప్ ఉంటది. ఎప్పుడైతే ఆ మార్క్ గనక మనం యూజ్ చేయలేకపోతే హూ ఎగ్జాక్ట్ అక్యురసీ‌తో హూ ఈస్ ద విన్నర్ అనేది డిసైడ్ చేయలేం. వి నీడ్ దట్ మార్క్. ఓకే. అలాంటి మార్క్‌ని మనం ఇక్కడ ఇవ్వలేం. సీడబ్ల్యూ రాడార్‌లో ఆ టైమింగ్ మార్క్‌ని మనం ఇవ్వలేం. ఇవ్వలేనప్పుడు వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద రాడార్ రేంజ్ ఆర్ మేబీ టార్గెట్ రేంజ్‌ని ప్రిడిక్ట్ చేయలేం. టార్గెట్ రేంజ్‌ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వి కెన్ డిస్కస్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సీడబ్ల్యూ రాడార్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్ కంటిన్యూస్ వేవ్ రాడార్‌లో దేర్ వి కెన్ ప్రిడిక్ట్ ద బోత్ రేంజ్ అండ్ ఆల్సో డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. సో, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సీడబ్ల్యూ రాడార్ will be overcome by modulating the CW radar, CW carrier. CW carrier ni మనం modulate చేయడం ద్వారా we can avoid this. That we'll discuss in the next class. Okay. Still, if you have any doubts in this, you can ask your doubts. If you don't have any doubts, you can left out the session. Okay.